హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇదివరకు వీడియోలో మనం పురుషవాచక సర్వనామం గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో సెకండ్ అయినటువంటి సర్వనామంలో సెకండ్ వన్ నిశ్చయవాచక సర్వనామం. సో నిశ్చయవాచక సర్వనామం అంటే ఏంటి, డెఫినేషన్ చూద్దాము. जो सर्वनाम निकट या दूरी की किसी वस्तु की ओर संकेत करे उसे निश्चयवाचक सर्वनाम कहते हैं. जो सर्वनाम निकट या दूरी की किसी वस्तु की ओर संकेत करे उसे निश्चयवाचक सर्वनाम कहते हैं. అంటే ఈ సర్వనామం అనేది దగ్గరగా ఉన్న వస్తువులు లేదా దూరంగా ఉండే వస్తువులైనా, ఏవైనా దగ్గరగా ఉన్న వాళ్ళ గురించైనా దూరంగా ఉండే వాళ్ళ గురించైనా పర్టికులర్గా మనం ఇది అని చెప్పేటప్పుడు ఈ నిశ్చయవాచక సర్వనామం అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్, ये सर्वनाम संकेत करते हैं इसलिए इन्हें संकेतवाचक सर्वनाम भी कहते हैं. ये सर्वनाम संकेत करते हैं. సో మనం సంకేత్ అంటే ఏంటి, చిహ్నం, అది అక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది అని పర్టికులర్గా మనం చెప్తామన్నమాట. సో దాన్ని కూడా మనము సంకేతవాచక సర్వనామం भी कहते हैं. దీన్ని మనం నిశ్చయవాచక సర్వనామాన్ని సంకేతవాచక సర్వనామం అని కూడా అంటాము. సో వీటి యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసి జైసే యహ్, వహ్, ఏ, వే, సి, ఉసి ఎక్సెట్రా. సో ఇవన్నీ ఇలాంటి వర్డ్స్ని మనము నిశ్చయవాచక సర్వనామం కిందకి తీసుకుంటాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అనిశ్చయవాచక సర్వనామం గురించి తెలుసుకుందాము. సో ఇది మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు ఈ వీడియోస్ బాగా యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.